హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే నేనైతే ఫిష్ మార్కెట్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అందరం ఉన్నాం కదా, సో ఫిష్ ఆర్ ప్రాన్స్ ఏదైనా తీసుకుందామని చెప్పి. అంటే లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన దానికి దీనికి చాలా టైం ఉంది. రోజు నాన్ వెజ్ అనడానికి ఏం లేదు. ఇక్కడ అయితే ఏంటి అంటే లైవ్ ఫిష్ ఉంటాయన్నమాట. సో లైవ్ ఫిష్ కోసం నేనైతే వెళ్ళాను. ఎందుకంటే చికెన్ మటన్ దీనికి ప్రాబ్లం లేదు, కానీ అవైతే నేను ఆర్డర్ పెట్టుకోవడానికైనా అవుతుంది. బట్ ఫిష్ అయితే డెఫినెట్గా వెళ్ళాల్సిందే. సో మా హస్బెండ్ సో ప్లేస్ అని చెప్తే నేనైతే అక్కడికి వెళ్ళాను. అన్నీ లైవ్లోనే ఉన్నాయి. కావాలంటే మనం ఇలా కూడా తీసుకోవచ్చు, లేదు నార్మల్ ఫిష్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే నేను చూసిన దగ్గర అయితే ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఫిష్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే ఫిష్ తీసుకోవడానికి నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఎప్పుడు పర్చేస్ చేసింది కూడా లేదు. యాక్చువల్లీ అలాంటి అవకాశం అయితే రాలేదు. ఇప్పుడు మా హస్బెండ్ అది షిప్లో ఉన్నారు కాబట్టి సో కావాలి ఫిష్ ఎలా అయినా అని అనుకుంటే ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఇంకా కొన్ని తీసుకొని నేనైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. ఎందుకంటే కొంచెం మార్నింగ్ అవర్స్లోనే వెళ్ళి వచ్చేస్తే బెటర్. పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చాను కాబట్టి తర్వాత అయితే ఇంక వాళ్ళు లేచి గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే పడుకునే ఉన్నారు కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో మా సిస్టర్ వాళ్ళు చూసుకుంటున్నారు. నేనైతే రిటర్న్ అయిపోతున్నాను. మార్నింగ్ అయినా కానీ ఎండ చాలా ఎక్కువ ఉంది. వెళ్ళేటప్పుడు అంత అనిపించలేదు, కానీ రిటర్న్లో అయితే చాలా అనిపించింది. అమ్మో ఎండ చాలా ఎక్కువ ఉందని. సో ఇంక నేనైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో ప్రిపరేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంక అందరం కూర్చుని లంచ్ అయితే తినేస్తున్నాం అనమాట. అందరం కూర్చుని ఇలా చేయడం అయితే అవ్వట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి లేస్తారు కదా. సో లేచిన దాన్ని బట్టి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నది అవుతుంది. సో ఇప్పుడైతే లేదు, అందరం ఖచ్చితంగా కలిసి చేస్తే బాగుంటుంది అని చాలా స్ట్రాంగ్గా అనుకొని ఇంకా ఒక టైం పెట్టుకొని ఇంకా తింటున్నాం అనమాట. ఎందుకంటే ఒకటి రెండు సార్లైనా అందరం కలిసి తింటే బాగుంటుంది కదా. ఎప్పుడైతే ఇంకా టీవీ చూస్తూ తినడం స్టార్ట్ చేసామో, ఎవరికి ఆకలేసినప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడమో, లేదంటే టీవీ ముందు సెట్ అయిపోయి తినడమో అలా అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి అందరం కలిసి తింటున్నాం ఆల్మోస్ట్. ఇంకా లంచ్ అయితే చేయడం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ దాటేసింది. ఎందుకంటే పిల్లలతో బయటికి వెళ్ళడం అంటే అర్లీ అవర్స్లో వెళ్ళడం అవ్వదు. 6:30 అలా అయిపోయింది. ఇంకా అయినా కానీ సరే మాల్కి కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. పీవీపీ మాల్కి వెళ్దామని. ఎందుకంటే చెల్లి ఉదయ్ వీళ్ళు చూడలేదు కదా. నేను కూడా చూసి చాలా మంత్స్ అయిపోయింది. ఇక్కడే ఉంటాం కాబట్టి అంత పర్టికులర్గా ఎప్పుడూ వెళ్ళలేదు. సో వాళ్ళు కూడా చూస్తారు కదా. మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ అన్ని ప్లేసెస్ ఉండవు కదా. సో ఉన్న వాటిలోనే అట్లీస్ట్ ఒక 1-2కైనా వెళ్తే కొంచెం బాగుంటుంది కదా. వాళ్ళు కూడా వేరే దగ్గరికి వచ్చినప్పుడు పలానా దగ్గరికి వెళ్ళామని ఒక మెమొరీ అయితే ఉంటుంది కదా అని. ఇక్కడైతే మ్యాంగోస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వైజాగ్లో కంటే విజయవాడలోనే నేను చాలా ఎక్కువ మ్యాంగోస్ చూశాను అనమాట. సో మేమైతే పీవీపీ మాల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళగానే మా ట్వింకిల్ ఏంటి అన్నట్టు మొత్తం చూస్తుంది. ఇంకా వెళ్ళగానే తనకి కార్ అయితే కనిపించింది. ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. అన్ని లైట్స్ అవి ఉంటాయి కదా. మామూలుగా మనకి వైజాగ్లో మాల్స్ అని ఎలా ఉన్నాయో ఇక్కడ విజయవాడలో పీవీపీ మాల్ కూడా అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ సిఎంఆర్ లాగే అనిపించింది నాకైతే. కాకపోతే లైటింగ్ అది పెట్టడం వల్ల ఇంకొంచెం బ్రైట్ అండ్ స్పేషియస్గా అయితే ఉంది. మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే వీకెండ్లో అయితే అస్సలు వద్దనుకున్నాము. ఎందుకంటే వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంటుంది కదా. సో క్రౌడ్ ఉంటే పిల్లలతో ఏంటంటే వాళ్ళు చిరాకు పడతారు, మనకి కూడా కొంచెం భయంగా ఉంటుంది. వీళ్ళు అటు ఇటు పరుగులు పెడతా ఉంటారు కాబట్టి. సో మేము ఏంటి అంటే వీకెండ్ కాకుండా నార్మల్గా మిడ్ వీక్లో వెళ్ళామన్నమాట. సో దట్ కొంచెం ఖాళీగానే ఉంది. అంటే మరీ ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. సో బాగానే ఉంది. పిల్లలు కూడా ఫ్రీగా వాళ్ళు అటు ఇటు వెళ్ళడానికి కూడా అయింది. అంటే మనం చూస్తూ ఉంటాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. సాటర్డే సండే అలాంటి టైంలోనైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇదిగో ఇంకా ఎప్పుడైతే కార్ చూసిందో ఓకే తను ఎగ్జైట్ అయిందనమాట. సరేలే ఇంకొక రౌండ్ అలా వేసి వస్తే తనకి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నేను కూడా సరే ఓకే ఎక్కువమని చెప్పాను. యాక్చువల్లీ వాళ్ళు అడగకుండానే మనకి కూడా అనిపిస్తుంది కదా, కారు ఉంది కదా పిల్లల్ని సరదాగా ఎక్కించవచ్చు అని. కొంచెం పెద్ద అయిపోతే ఎలాగో వాళ్ళు ఎక్కలేరు చేయలేరు. సో ఇలాంటి టైంలోనే వాళ్ళకి కొంచెం ఇలాంటివన్నీ మనం చేపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు అలా సరదాగా చేస్తున్నప్పుడు మనం కూడా చూసినప్పుడే వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు అని ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో నేను కార్ కనిపిస్తే డెఫినెట్గా ఎక్కిస్తాను.
అండ్ ఇక్కడైతే మేము కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ మేమంతా అయితే చూసేసాం, షాపింగ్ అయితే చేసాం కొంచెం. అండ్ పిల్లల సెక్షన్కి కూడా వచ్చేసాము. వీళ్ళ డ్రెస్సెస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఏంటి అంటే పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ క్యూట్గా ఉంటాయి. అందులో గర్ల్స్కి ముందే క్యూట్గా ఉంటాయి. ఇంకా మా ట్వింకిల్ అయితే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచే. ఇప్పటికే ఒక 3-4 హ్యాండ్ బ్యాగ్స్ పైనే ఉంటాయి. అయినా కానీ ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తే వెంటనే రెడీ అయిపోతుంది హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని అది కొనమని. వాళ్ళ ఫాదర్ ఉంటే అసలు ఇంకా చెప్పవసరం లేదు, ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ కొనే రిటర్న్ అవుతుంది. ఇంకా మావి పిల్లలు మొత్తం అన్ని ఫ్లోర్స్ మేము ఆల్మోస్ట్ కవర్ చేసే ఉంటాము, ఒకటి అయితే వదిలేసాము. అండ్ అక్కడ మార్కెట్ 99 అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇంకా మాకు అంత టైం కూడా లేదు, అండ్ మెయిన్ ఏంటంటే ఎనర్జీ కూడా లేదు. అందులో లేట్గా స్టార్ట్ అయ్యాం కదా, ఇంకొంచెం తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి మేము కవర్ చేయగలిగినంత వరకు అయితే చేసాము. కవర్ చేయడం అంటే ఓన్లీ పిల్లల సెషన్కి అండ్ మనకి ఏముంది కొత్త కలెక్షన్ అని చూడడానికి వెళ్తాం కదా, అలా కొంచెం షాపింగ్ అయితే చేసి ఇంకేదైనా తిందాం లేదంటే తాగుదాం అని అయితే వచ్చేసాము. ఇంకా మా ట్వింకిల్ అయితే అది కూర్చోగానే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంక సరే తాగుదాం అని చెప్పి అందరం మిల్క్ షేక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. వీడు బ్లూబెర్రీ టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పి ముందే చెప్తున్నాడు. ఓకే ఫోన్లో తీసుకోవడం మంచిదైంది అనుకున్నాం. ఇంకా మా రిచి ఏమో ఇంకా నాకేం లేదా అన్నట్టు చూస్తుంది. ఇంకా తాగడం అయిపోయిన తర్వాత సరే ఇంటికి స్టార్ట్ అవుతామని వచ్చేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా జనం కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు. ఎగ్జిట్స్ కూడా అన్నీ క్లోజ్ చేశారు, ఒక్కటే ఉంది. అప్పుడు అనిపించింది అమ్మో ఇంత టైం అయిపోయిందా అని. మన లేడీస్కి ఏంటంటే షాపింగ్ చేసినా కానీ అంత టైం తెలియదు కదా, అందులో మేము లేట్గా స్టార్ట్ అవ్వడం ఇంకా టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. ఇంకా రోడ్ మీద కూడా అంతే, చాలా అన్ని క్లోజ్లోనే ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. అమ్మో చాలా టైం ఉన్నాం అయితే మనం అనిపించింది. ఇంకా ఆటోలో వస్తుంటే మా ట్వింకిల్కి వాళ్ళ చెల్లిని అలా పట్టుకొని తనతో ఉండడం చాలా ఇష్టం అనమాట. ఇంకా పట్టుకొని నలిపేస్తూ ఉంటుంది. ఇది నెక్స్ట్ డే స్విమ్మింగ్ పూల్ ట్వింకిల్ కోసం అని చెప్పి ఒక టబ్ లాంటిది వాళ్ళ డాడీ తీసుకొచ్చారు లాస్ట్ టైం. అంటే తను అప్పటికి ఇంకా చిన్నదనమాట, అంటే కూర్చోవడం కొంచెం అషీరా ఏజ్ అప్పుడే తీసుకొచ్చారు. ఇప్పుడు అదేంటంటే కొంచెం పెద్ద అయిన తర్వాత తనకి తెలిసింది కదా, సో స్విమ్మింగ్ పూల్లో ఆడుకుందామని చెప్పి ఎయిర్ అలా ఫిల్ చేసి బెలూన్స్ బాల్స్ అవి వేస్తే దాన్ని ఏంటంటే ఇష్టపడి ఆడుకుంటూ ఉంటుంది. సరే మిగతా టైం అంటే జలుబు చేస్తుందేమో అదని ఇదని పాపం అంత ఎక్కువ అందులో టైం స్పెండ్ చేయడానికి అయితే ఇవ్వలేదు. ఇప్పుడైతే సమ్మరే కదా, అందులో చార్వి కూడా ఉంది. ఇంకా సరే కొంచెం ఆడుకుంటారులే అని చెప్పి వాళ్ళకి ఆల్టర్నేట్ డేస్లో అయితే అలా పూల్లో వాటర్ అది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుని ఇలా ఆడుకోవడానికి అయితే పెడతాము. ఇంకా అయిపోయిన తర్వాత బాత్ చేయించడానికి. సరే ఎప్పుడు వీళ్ళు ఆడుకుంటున్నారు కదా, అసలు అషీరా ఎలా ఫీల్ అవుతుందో చూద్దాము, తనకి ఎలా అనిపిస్తుంది, ఆడుకుంటుందా, ఎంజాయ్ చేస్తుందా అని. ఎందుకంటే వాటర్ అంటే ఇష్టం లేని పిల్లలు నాకు తెలిసినంత వరకు ఉండరు. వాటర్లో ఎంజాయ్ చేయడమే ఇష్టం పిల్లలకి. ఇలా స్ప్లాష్ చేయడం కానీ వాటర్తో ఆడుకోవడం కానీ ఇష్టపడతారు కదా. సో సరే అషీరాని కూడా తీసుకెళ్దాము, అసలు ఏం చేస్తుందో, ముగ్గురు చక్కగా ఆడుకుంటారు కదా అని చెప్పి ఇంకా అషీరాని కూడా తీసుకొస్తే తను కూడా వాటర్ కంటే మెయిన్ ఏంటంటే ఆ బాల్స్ చూసి ఎగ్జైట్ అయింది. కాకపోతే చాలా చిన్నది కదా, వీళ్ళు ఏంటంటే వాటర్ ఏమైనా వేస్తారేమో, స్లిప్ అవుతుందేమో అని కొంచెం అందరం అయితే దగ్గరే ఉన్నాము. వాళ్ళు కూడా బాగానే ఆడుకున్నారు. తనకైతే బాల్స్ని పట్టుకుందాము వాటితో ఆడుకుందామని ఉంది, బాల్స్నే చూస్తుంది. అండ్ వాటర్ కూడా మూవ్ అవుతుంది కదా, ఏంటి ఇంతవరకు తను అయితే పూల్లో కూర్చోబెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అందుకే తను కూడా అబ్జర్వ్ చేస్తుంది బాల్స్ అన్నీ ఇలా మూవ్ అవుతున్నాయి ఏంటి అని. ట్వింకిల్కి తెలియదు కదా, ఇంకా వాటర్తో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ అక్క మీద వాటర్ వేసినట్టు ఇంకా వాళ్ళ చెల్లి మీద కూడా అలానే చేస్తుంది అనమాట. అషీరా కూర్చుంటుంది కానీ డైరెక్ట్ వాటర్లో కదా, బ్యాలెన్స్ అంత కష్టం అని చెప్పి ఇంకా ఉదయ్ పట్టుకున్నాడు అనమాట. మామూలుగా అయితే బెడ్ మీద కానీ లేదంటే ఎక్కడైనా కూర్చోబెడితే తనైతే కూర్చుంటుంది సపోర్ట్ లేకపోయినా కానీ. ఇక్కడ ఏంటి అంటే ఇంకా వాటర్లో కొంచెం మనం జాగ్రత్తగా ఉండడమే బెస్ట్ కాబట్టి ఇంకా ఉదయ్ అలా హోల్డ్ చేసి పట్టుకున్నాడు. తను కూడా నించుంటానని కంటిన్యూస్గా అలా నించుంటుంది, నించుని కూడా చూస్తానని. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారని మా అత్తమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారనమాట. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో చూద్దాం. మెయిన్ ఏంటంటే అషీరాని కూర్చోబెట్టాం కదా స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసి, ఇంకా అందుకు తను ఎలా ఆడుతుందో చూద్దామని అందరం అయితే అక్కడే ఉన్నాము. యాక్చువల్లీ స్విమ్మింగ్ డ్రెస్ ట్వింకిల్ కానీ తీసుకున్నాం అనమాట. తను సేమ్ ఇది చెప్పా కదా, ఈ ఏజ్ ఉన్నప్పుడే తీసుకున్నాము, 8-9 months అప్పుడు. వాళ్ళ డాడీకి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ చూడగానే బాగా నచ్చి ఆ స్విమ్మింగ్ డ్రెస్ తీసుకున్నారు.
ట్వింకిల్‌కి ఏసింది చాలా తక్కువ. ఎందుకంటే అంత ఛాన్స్ రాలేదు నాకు తెలిసి. ఎప్పుడైనా వేద్దాం అనుకున్నా కుదిరేది కాదు. ఎప్పుడైనా బీచ్‌కల్లా వెళ్ళినప్పుడు అనుకున్నా ఇక్కడ వదిలేసి వెళ్ళడం ఏదో ఒకటి అయ్యేది. ఇంకా ఇప్పుడంటే ప్లేస్ పూల్‌కి ఇలా పర్మనెంట్ ప్లేస్ అన్నట్టు ఇది ఫిక్స్ చేశామనమాట. అంటే ఎయిర్ ఎప్పుడైనా ఫిల్ చేసుకొని ఇక్కడే పెడుతున్నాము. సో దట్ వాళ్ళు ఈజీగా ఆడుకోవడానికి, మనం నెక్స్ట్ వాటర్ ఎంప్టీ చేసుకోవడానికి ఉంటుంది. ఇంతకుముందు ఇంట్లో పెట్టేదాన్ని, సో చాలా ప్రాబ్లమ్ అయిపోయేది. ఇప్పుడు బాల్కనీలో పెట్టాం కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఆడుకోవడానికి. ఇలా అయితే పిల్లలందరూ చక్కగా టైం అయితే స్పెండ్ చేశారు పూల్లో. ఇంకా అయిపోగానే మ్యాంగోస్, మా హస్బెండ్ మేము ఇంటికొచ్చేసరికి ఫుల్ 2 బుట్టలతో మ్యాంగోస్ తెచ్చి పెట్టారనమాట. సో మ్యాంగోస్ తిని సరే ఇక మ్యాంగోస్ తర్వాత దాంతో ఏం చేద్దామని ఇలా మిల్క్ షేక్ అయితే చేసుకున్నాం అనమాట. థిక్ షేక్, మ్యాంగో థిక్ షేక్. చాక్లెట్, నట్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని, సో మా ఉదయ్‌కి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ కదా అని చెప్పి ఇంక వాడు నేను ఫస్ట్ తెచ్చుకున్నాము. సరే నేను టేస్ట్ చేసి చెప్తాను ఆగు అని. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి టేస్ట్ చేయడానికి ఇంకా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అలా ఉంది, ఇలా ఉందని. కానీ ఫినిష్ అయితే చేశాడు. మ్యాంగో కాబట్టి బాగానే ఉంటుంది. అందులో మనము ఏంటి ఎక్కువ షుగర్ కూడా వేసుకున్నా, ఆల్రెడీ అది స్వీట్ కదా, సో లైట్ షుగర్‌లోనే అండ్ ఐస్ క్రీమ్ ఏదో ఉంటే ఐస్ క్రీమ్, నట్స్ ఇంక అన్నీ వేసి అలా ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. అందులో కొంచెం వేడిగా కూడా ఉంది కదా, కొంచెం అలా కూల్‌గా దిగుతుంటే ఇంకా బాగున్నట్టు అనిపించింది. అండ్ ఉదయ్ నేను ఒక పనుండి బయటకొచ్చామనమాట. బయటకొస్తే అక్కడ సరే వాడు తింటానంటే పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాము. నేను పిజ్జాతో కంపేర్ చేస్తే అసలు అక్కడ పైన చూపించిన పిక్చర్స్‌కి మనకి వచ్చిన ప్రోడక్ట్‌కి అసలు సంబంధమే లేదనిపించింది. పిజ్జా వరకు అయితే ఓకే, కానీ ఇవి మీట్ బాల్స్ అంట, అసలు చూస్తే నాకు బండి మీద పునుగులే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చూపించిన పిక్చర్ వేరు, ఇది వేరు. అంటే నాకు అస్సలు ఐడియా లేదు, ఎందుకంటే నేను బయట పిజ్జా, బర్గర్లు తినడం అసలు చాలా తక్కువ. ఇంకా ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయకూడదు అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇది వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదైతే ఇంకా కామెడీ. అసలు పైన పిక్చర్ చూడండి, లోపల చూడండి, అసలు ఎంత డిఫరెన్స్ ఉందో రెండిట్లకి. ఇంకా వర్క్ చూసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనీ టేల్స్. బాయ్ బాయ్.